హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ చెక్కడాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ చెక్కడాలు అయితే చాలా క్రిస్పీగా, తినే కొద్దీ తినాలనిపిస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ చెక్కడాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ చెక్కడాలు తయారు చేసుకోవడానికి ముందు రోజు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 6 కేజీల వరకు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. ఈ చెక్కడాల కోసం రేషన్ బియ్యం కానీ లేదా కాస్త కొత్త స్వర్ణ బియ్యం కానీ తీసుకోవాలి. అప్పుడే చాలా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని ముందు రోజు సాయంత్రం నానబెట్టుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే బియ్యాన్ని మరపట్టించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఇలా చిల్లులు గిన్నెలో వేసేసుకుని వాటర్ అంతా ఇనికిపోయే విధంగా ఉంచుకుని ఈ బియ్యాన్ని మరపట్టించుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని మెత్తగా మరపట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పెసరపప్పు వేసుకుని ఇది మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ పెసరపప్పును మెత్తటి పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెక్కడాల పిండి కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెలోకి తడిబియ్య పిండి వేసేసుకుని ఈ పెసరపప్పు పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుపై మీగడ వేసుకోవాలి. ఇలా మీగడ వేయడం వల్ల ఈ చెక్కడాలు చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నెలోకి మనకు రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా ఈ సాల్ట్ వాటర్ని బాగా కలిపేసుకుని ఈ పిండిలో వేసుకుని ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ చెక్కడాల పిండిని కలుపుకోవాలి. ఇలా ఈ పిండిలో ఎన్ని వాటర్ పడతాయో చూసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ చెక్కడాల పిండిని గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ చెక్కడాల పిండిని కలుపుకోవాలి. మనకి చేతికి ఇలా ఉండలా వస్తే కరెక్ట్గా వాటర్ సరిపోయినట్టే. ఇలా మనకి చెక్కడం చుట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ చెక్కడాల పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ చీర కానీ లేదా కాటన్ క్లాత్ కానీ పరుచుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఇలా చెక్కడాల్లో చుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిగిలిన పిండి మొత్తం కూడా ఇలా చెక్కడాల్లో చుట్టేసుకోవాలి. ఇలా ఈ చెక్కడాలు చుట్టేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడ నుండే ఈ చెక్కడాలను ఒక్కొక్కటిగా ఇలా తీసుకుంటూ ఈ చట్రాల పైన పెట్టేసుకోవాలి. ఇలా ఈ 2 చట్రాల మీద ఎన్ని చెక్కడాలు పడితే అన్నీ కూడా పెట్టేసుకుని ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చెక్కడాలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా అన్ని చెక్కడాలు వేసేసుకుని వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు ఆగి అట్ల కాడతో అటు ఇటు కదుపుకుంటూ ఈ చెక్కడాలను 2 వైపులా వేయించుకోవాలి. ఇలా ఈ చెక్కడాలు క్రిస్పీగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మిగిలిన చెక్కడాలన్నీ కూడా వేయించేసుకుని డబ్బాలోకి వేసేసుకోవడమే.
అంతేనండి, సంక్రాంతి స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఇంకా చాలా క్రిస్పీగా ఉండే చెక్కడాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు కూడా ఈ సంక్రాంతికి చాలా టేస్టీగా ఉండే చెక్కడాలు అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూ స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.